రెండవ స్థానంలో గురువు యొక్క ప్రవేశం. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ చూడరా. సార్ ఎస్ సార్. పని అయిపోయిందా? సార్ చేస్తున్నాను సార్, చేసేస్తాను సార్, రేపు ఇచ్చేస్తాను సార్. ఒక పని అప్పచెప్పా ఉంటే సరిగ్గా నువ్వు చేయలేవనుకుంటే. అయ్యో లేదు సార్, చేస్తాను సార్, నేను ఆ చేస్తాను సార్. పని ఇవాళే ఫినిష్ అవ్వాలి. సరే సార్. Make it fast. ఓకే సార్, ఇవాళ ముగిస్తాను సార్ అన్ని. ఇవాళ రాత్రి కానీ ముగించేస్తాను సార్. మీరు కావాలంటే రాత్రి ఫుల్గా నా పక్కనే కూర్చొని చూడండి సార్ ఎలా చేస్తానని. అయ్యో సార్ అయ్యో 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 పిచ్చాడైపోయాడు పిచ్చాడు. అయ్యో అయ్యో నవ్వుతున్నారా? వీడంతా నన్ను చూసి నవ్వుతున్నాడు రా. చెత్త సీఈఓ. నేను లైన్లో పెట్టాలనుకున్న అమ్మాయిని వాడు లైన్లో పెట్టి తీసుకెళ్ళిపోయాడు. దాని ముందు కావాలనే నన్ను అలా ఇన్సల్ట్ చేస్తున్నాడు. వాడు చేసేదాన్ని చూసి వీడు కూడా నవ్వుతున్నాడు నన్ను చూసి. నా లవర్ ఎంత అందగత్తె, చెయ్యి దండం పడాలనిపిస్తుంది. అలాంటి ఒక బంగారపు శిలని ఈ కాకి కూర్చుని చెండలం చేస్తుంది. నువ్వెందుకురా భయపడి చూస్తున్నావు? నీకు ధైర్యం ఉంటే అమ్మాయిని లోపలికి దించు. ఏ ఊరికే ఉండరా, అదేదో చెప్తారు కదా, నెత్తికి పూసుకొని విభూతి కొనడానికి డబ్బు లేదంట. అలా ఉన్నవాడికి బెడ్ లో రాయడానికి బటర్ కావాలంట. అలా ఉంది కదా. ఇంకేంటి మరి పార్సార్ది? ఉన్న టూ వీలర్కే పెట్రోల్ పోయేలాక ధరలు ఎక్కిపోయి చచ్చిపోతున్నా నేను. అలాంటప్పుడు 1.5 బెంజ్ కార్ లాగా ఉంటాను. తను ఎలా మెయింటైన్ చేస్తాను? రేయ్, తను వేసుకుంది లిప్స్టిక్ చూసావా నువ్వు? తను వేసుకున్న డ్రెస్ చూసారా నువ్వు? తను వాడుతుంది కదా పర్ఫ్యూమ్. తను వేసుకుంది కదా లోపల అది. రేయ్, కంటికి వేసుకుని కాటికి అని చెప్పాను రా. అదే ఎంత కాస్ట్లీ తెలుసారా నీకు? అదంతా మనకు చిక్కని చుక్కరా. అది అదంతా మనకు లేదు. ఏదైనా సరే ఎనీ టైం ఏటీఎం డబ్బులు పెట్టుకుంటారు కదా, వాళ్ళకే పడతారా వీళ్ళు. ఇక్కడుంది పాయింట్. ఒక అమ్మాయిని లవ్ చేయటం అనేది డబ్బు కోసం మాత్రమే కాదు, ఆ ప్రేమలో కళ్ళారా చూద్దామని. ఏయ్, నువ్వేదో వాగుతున్నావు కానీ నా బుర్రకి ఎక్కట్లేదు అసలు. అదేంటంటే డబ్బు వల్ల కుదరని పనులని ఈ ఆచార విచారాలతో సరిచేయగలం. అది ఎలా చెయ్యాలో చెప్పగలిగేదే ఈ పుస్తకం. ఓహో, అప్పుడు నువ్వు జాతకాల పుస్తకాలు చదవలేదు. అయితే నువ్వు చదివే బుక్ వేరేదో. ఇటువు ఏంటో చూద్దాం. అది కుదరదు, నేనేమను. ఏయ్, ఇవ్వరా ఏంటో చూపిస్తాను. ఇవ్వనంటే ఇవ్వనంతే. ఇటు చూడు, ఒకసారి అడిగినప్పుడే చేతిలో ఇచ్చేయి. నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఏమను. రే ఇవ్వమంటుంటే. అయ్యయ్యో, నా బుక్. నాకు అదంతా తెలీదు. నా బుక్ నాకు కావాలి. అరే, ఒక బుక్ కోసం ఇంత కుక్కలాగా అరుస్తున్నావు నువ్వు. ఏంట్రా, రేపు రీటా వచ్చాక క్యాబిన్ తెరిచి తీసిమ్మంటే తీసిచ్చింది. లేకపోతే ఊడ్చి అవ్వస్తుంది కదా, తన దగ్గర అడిగితే తనే తీసిస్తుంది. రే విజయ్, నాకు అదంతా తెలియదు. నా బుక్ నాకు ఇప్పుడు ఇదిగో చూడు, నాకిప్పుడు టైం లేదు. బుక్ వెతుక్కుంటా నేను వెళ్ళలేను. బ్యాగ్ తీసుకుని బయలుదేరు. దుర్మార్గుడా, నా బుక్ నాకు ఇవ్వరా. దవడపలు రాలిపోతాయి, తీరా. ఇప్పుడు దాకా నా దగ్గర అడుక్కొని ఇప్పుడు నీ పొగరు చూపిస్తున్నావా? కన్నా, అదే పనంత అయిపోయింది కదరా, ఇంకేంటి? ఇదిగో చూడు, ఇదే నా మాస్టర్ మైండ్. దాని బయలుదేరరా. కొట్టావు కదరా. చావలేదు కదా, ఇంకేంటి అరుస్తున్నాడు. నా బుర్ర మాట్లాడుతూ ఒగ్గు పడిపోయిందట. ఏంటి? నా బుక్ నాకు కావాలి. ఎవడు రాయుడు? చిన్న పిల్లలు చాక్లెట్ కావాలని ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. ఊరికే బుక్ కావాలని చంపుతున్నావు. ఎరా రేయ్, మన దేశం సైంటిఫిక్ గా హిస్టారికల్ గా పెరుగుతుంది. మాస్ కి వెళ్ళి రిటర్న్ రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారా. కానీ నువ్వేంటంటే జాతకం, భవిష్యత్ కాలం అని ఉన్నోళ్ళని చంపుతున్నావు కదరా నువ్వు. కొడితే మెడకాయ తిరిగిపోద్ది. బుక్ రేపు తీసుకుందా రా. అదంతా నాకు తెలియదు. నా బుక్ నాకు కావాలి. సరే ఉండు, నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళొస్తాను. ఈ లోపు బుక్ తీసుకొచ్చి పెట్టు. ఎంత చెప్పినా దున్నపోతులాగా వెళ్తున్నాడు చూడు. తొందరగా రారా రేయ్, అక్కడే కూర్చుని బామాక. వచ్చి పాట పాడు, నిద్రపోతాను. ఏంటా శబ్దం ఇది? పార్సార్ది అయిపోయిందా? నీకేంట్రా సమస్య? ప్రశాంతంగా వచ్చ కూడా పోసుకునేవా? త్వరగా రారా, టైం అయింది. వండ్రా, వస్తున్నాను. ప్రశాంతంగా వచ్చ కూడా పోసుకునేవా?
టార్చర్ చేస్తావు. అది ఏం లేదు, నాకు కొంచెం అర్జెంటు. వచ్చేస్తాను, ఉండు. ఎంతసేపు నీ పక్కనుంచుకొని నీ బుద్ధి చూపించావు కదా, ఇప్పుడు చూపిస్తారా నేనెవరని. ఎవడ్రా ఈ పని చేసింది? రేయ్ పార్థసారథి, 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 రే పార్థసారథి, తలుపు తెరవడం భయంగా ఉంది. రే ఆడమ్మకరా రే. అమ్మా, కరెంట్ వచ్చేసింది. పార్థసారథి, బయటకు వచ్చానంటే రే ఆడుకోవడానికి ఇదేనా సమయం నీకు? తలకాయ బద్దలు కూడా వస్తా వచ్చానంటే. నాకేమైనా ముందే తెలుసా ఇక్కడ కరెంట్ లేదు, జనరేటర్ ఆన్ అవుతుందని? లోఫర్ సహాయానికి పిలిస్తే భయపడుతున్నారు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, నేను వద్దంటానా? వేలు వేలు. పార్టు, హే పార్థసారథి, ఉంటరా నీ సంగతి? కరెంట్ ఆఫ్ అయిపోయిందిరా. నీ వీడెక్కడికి పోయాడు? మమ్మ పార్థి, పార్థి, పార్థసారథి, నువ్వు భయపెడితే భయపడిపోతానా? భయం అంత లేదు. సెట్టింగా? అక్కడ ఎవరు నిలబడ్డట్టుందే. ఇక్కడ చూస్తే ఒక మార్చరిని చూసినట్టుందే. మన ఇటువైపుకి వెళ్ళిపోదాం. ఎదవన్నారు ఎదవా. పార్థసారథి, పార్థ, పార్థ, దొరికే ఉండ, నువ్వు చచ్చావురా రే. పార్థ రేయ్, ఎక్కడున్నావురా? లైట్ ఆఫ్ అయినప్పటి నుంచి నాకు ఒకటే భయంగా ఉందిరా. పార్థసారథి, పార్థసారథి, ఎక్కడికి వెళ్ళావురా? పార్థసారథి, అమ్మా అమ్మా, పార్థసారథి, రేయ్ రేయ్, ఎక్కడున్నావురా? కింద పడి దెబ్బలు తెలిసి చనిపోయే వయసారా ఇది? అమ్మా అమ్మా. పార్థసారథి, 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 రేయ్ పార్థసారథి, పార్థ ఎక్కడున్నావురా? పార్థసారథి, భయంగా ఉందిరా రేయ్. పార్థసారథి, ఆడుకోమాకరా, ఒట్టేసి చెప్తున్నావు, భయంగా ఉందిరా. పార్థసారథి, భయంగా ఉందిరా రేయ్. సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. వీడిపోయింది కాకుండా ఆ సెక్యూరిటీని కలిపి తీసుకెళ్ళిపోయాడేంటి? సెక్యూరిటీ, ఇక్కడ చూడండి, తలుపు తెరవలేకపోతున్నాను. పార్థసారథి, అయ్యో ఒక్కడు రావట్లేదే. రేయ్, నా దగ్గర అంత ఆటలొద్దు. బయటికి వచ్చానంటే అంతే. నువ్వు నేనేం చేస్తాను కూడా నాకు తెలియదు. అయ్యో, మొబైల్ ఎక్కడ పెట్టాను? అయ్యో అయ్యో, బాత్రూంలో పెట్టేసా? అయ్యో, మళ్ళీ మొదటి నుంచి పైకి వెళ్ళాలా? ఇప్పుడే కదా కిందకు వచ్చాను. రే పార్థసారథి, నిన్ను ఇవాళ చిన్నప్పుడు నుంచి చూసింది. అయ్యో, ఏమైంది? ఈ దుర్మార్గుల కరెంట్ ఇప్పుడే తీయాలా? నాకేం అర్థం కావట్లే. సీఓని ఇలా చేస్తున్నాడా? లేదు, మగోడు ఏడవకూడదు. చీకట్లో ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఏదొచ్చినా భయపడకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం మగోళ్ళం, దేనికి భయపడం. కరెంట్ వచ్చేసింది.
కరెంట్ వచ్చేసింది, టక్కుని వెళ్ళి ఫోన్ తెచ్చేసుకుందాం. అయ్యో, అక్కడి వరకు వెళ్ళాలా? అసలు నా టైం ఏం బాగాలేదు. ఏంట్రా సడన్గా ఒక సౌండ్ వస్తుంది? ఏమైనా వెళ్ళే తీరాలి. వెళ్ళి చూద్దాం. ఫోన్ కదా, ఎవరో పిలుస్తున్నట్టే ఉందే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా ఉన్నారా? మొబైల్ ఇక్కడికి లేదు. ఇంకెక్కడ ఉంటుంది? ఒకవేళ నా టేబుల్ మర్చిపోయానా? అయ్యో, ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలా? అసలు నా టైం ఏం బాగాలేదు. ఏంట్రా నా పరిస్థితి? దెయ్యాలు తిరిగే టైంలో దెయ్యంలాగా నేనే తిరుగుతున్నాను. ఇదంతా నా తలరాత. మార్చారిదే, టైం చూసి తెప్పేసావు కదా. ఇంకా చూడరా, ఫోన్ ఇక్కడ లేదా? బ్యాగు లేదు, మొబైల్ లేదు. రే పాత సార్ది, హీరోతో నా జీవితం ముగించిందా? అయ్యో అయ్యో, ఏం జీవితం రా ఇది. ఇలాంటి టెన్షన్ టైంలో కొట్టడానికి ఒక సిగరెట్ కూడా లేదు. ఎందుకుంటుంది? నా టైం బాగుంటాయి కదా. ఫోను వెళ్తుంది, లైన్ దొరుకుతుంది. తీయండ్రా ఫోన్ని, తీయండ్రా, ఫోన్ తీయండ్రా. రే తీయకుండా ఏం చేస్తున్నారా రే? రే దుర్మార్గుడా, పైన ఒకడు ఉన్నాడని తెలియకుండా ఫోన్ తీయకుండా ఏం చేస్తున్నారు? అసలు ఏం పని చేస్తున్నారా మీరంతా? ఒక నిమిషం ఉండు. నేను ఇప్పుడు ఫోన్ చేశాను, ఇక్కడే పక్కనే ఇక్కడ రింగ్ అయింది కదా. మళ్ళీ ఫోన్ చేసి చూద్దాం. అవును, ఇక్కడే ఇక్కడ పక్కన రింగ్ అవుతుంది. ఎక్కడ రింగ్ అవుతుంది? శబ్దం ఇక్కడి నుంచే వస్తుంది. నా కర్మ, ఎరా పిచ్చి నా కొడక. భయపడితే భయపడ్డావు, వీడిగా కాల్ చేస్తావు. నేనే కాల్ చేసి నేనే రిసీవర్ తీసి కింద పెడుతున్నాను. ఏంట్రా నా జీవితం. ఐసు, ఐ లవ్ యూ. ఎవరు చూడలేదు. పార్థసారథి 1 2 3. You have insufficient balance. Please recharge your account. బిజినెస్ నా కొడుకు CEO అమ్మాయిలతో ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, అవుట్ గోయింగ్ కట్ చేసి పెట్టాడు. అది కూడా ఆఫీస్లో కూడా కట్ చేసి పెట్టాడు. రేయ్, నువ్వు నాకు దొరికావంటే అంతేనా? నువ్వు మనస్సాక్షి ఉందారా నీకు? ఎక్కడికి వెళ్ళలేము ఇప్పుడు. బిగ్ బాస్ ఇంట్లో ఇరుక్కున్నట్టు ఉంది నాకు. ఇక్కడ సిస్టమ్ ఉంది. మన పిల్లలు ఈ టైంలో ఆన్లైన్లో పులిహార కలుపుతూ ఉంటారే, ట్రై చేద్దాం. అయ్యో, ఎప్పుడు కొన్న సిస్టమ్ అర్థం కావట్లేదే. ఎవర్రా వీళ్ళు? దేశం ఎలా ముందుకెళ్తుంది? ఇందులో ఏమో 2G స్లోన్ చూపిస్తుంది. ఇప్పుడే ఇందులో చాట్ చేసి ఎప్పుడు వీళ్ళు నిద్రపోతారు? నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళేది? అంతే అయిపోయింది. నేను ఇక్కడే పొద్దున్న ప్రాణాలతో ఉంటానో కూడా తెలియట్లేదు. గూగుల్ ఓపెన్ అయిపోయింది.
కిక్ అలా తిరుగుతుంది చూడు, త్వరగా ముగించే. అంత స్లో. మొత్తం పాత సామాన్లు కొట్టలు నేను తీసుకొచ్చినట్టున్నారు. దీంట్లోనారా మనం పని చేస్తున్నాము. సరిపోయింది పో. భయపడి భయపడి భయం కొంచెం తగ్గినట్టుంది. అలాగే ఆఫీస్లో ఒక 2 రౌండ్లు వేసానంటే జాగింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది. నేనే వస్తున్నా, దేనికైనా రెడీయే. నువ్వేమన్నా చేసుకోరా, నేను ఊరికే ఉంటాను. మా తాత ఎవరో తెలుసారా నీకు? బాలయ్య ఫ్యాన్ రా నేను. ఇటువైపు వెళ్దాం. భయం భయం నాకు లేదే. నీకు భయంగా ఉందా ఏంటి? వాకిలి తలుపు ఉండాలి, భయం అనేది ఉండాలి. ఆ భయం లేకపోతే బాలయ్య ఫ్యాన్ నాకేంటి మర్యాద ఉంది? నీకొక చరిత్ర కథ చెప్తా, తెలుసుకో. నువ్వు చెట్టుగా ఉన్నప్పుడు నిన్ను నరికి నిన్ను చెక్కలా చెక్కి తలుపు చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఎవరు తెలుసా నీకు? 3 ఇంచు గొడ్డలి. కానీ ఇప్పుడు ఏంటంటే 67 ఇంచులున్న నేను నీకు తెరవమని చెప్తున్నాను, నువ్వు తెరవకుండా అలాగే నిలబడున్నావు. నేను ఫిక్స్ అయిపోయాను, 3 ఇంచుల తాళాలు తీసుకొచ్చాను. దీనికి నువ్వెంత మర్యాద ఇస్తావో చూద్దాం. ఇచ్చే తీరాలి. నీ జీవితంలో 3 ఇంచే నీకు శత్రువు. అయ్యో తెరవనంటుందే. ఓరగా మాట్లాడేశానే, నోటికొచ్చింది మాట్లాడేశాను. అయ్యో ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటా. తెరవనంటుందే, ఏదో ఒకటి చేసి తెరిచేసి బయటికి వెళ్ళిపోవాలి. అయ్యో సారీ. నేనే కొంచెం ఎక్కువగానే భయపడుతున్నాను. సరే ఓకే, ఎవరు చూడలేదు. చూసే వాళ్ళంతా కొరుక్కు తినేలాంటి అందం అనేది. ఇన్ఫ్యాక్ట్ ఇంత హైట్, ఇంత అందం, పేదాలు కొంచెం బ్రైట్గా ఉండుంటే మన లైన్ ఐషుకి సింక్ అయ్యేదేమో. ఏం చేసేది, మీ నాన్న కూడా ఈ కలరే, మీ అమ్మ కూడా ఈ కలరే. అందుకనే నువ్వు కూడా జరాక్స్ తీసినట్టు అలాగే పుట్టేశావు. ఏం చేసేది, బ్యాడ్ టైం. ఓకే, సీ యూ నెక్స్ట్ టైం. యాక్చువల్లీ నేను కొంచెం అందంగా పుట్టుంటే ఇండస్ట్రీని ఏలేసేవాడిని, అందుకే పుట్ల. అమ్మా ఎంత అందంగా ఫైల్ స్టోర్ చేసి పెట్టున్నారు. ఇదేమన్నా ఆఫీస్ అనుకున్నాడా లేక కోర్టు గీట్ అనుకున్నాడా? బోర్డు, మార్కర్. My dear friends, you see, C3 is equal to C3 minus my CEO just 3. అయ్యో అమ్మా, పొద్దున్నే వచ్చి దీన్ని చూసి ఎవడు రాశాడని అడిగితే నేను చచ్చా. ఓహో, గ్రీన్ టీ గ్రీన్ టీ గ్రీన్ టీ. రేపు మొప్ప డెలివరీ అయ్యాలంటే ఒక పొట్ట
ఇందులో ఈ గ్రీన్ టీ తాగి ఆయన 6 ప్యాక్స్ పెట్టబోతున్నంట. దేవుడు అసలు ఉన్నావా లేదా? అనుకున్నాను రా, అందరి మీద కోపడ్డావు కదా, అప్పుడే అనుకున్నా నీకు షుగర్ బీపీ ఉంటుందని. చూస్తే షుగర్ ఫ్రీ మాత్రతో తిరుగుతున్నావు నువ్వు. మటికొండ మటికొండ, అరే అరే ఆల్ ది బెస్ట్. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే నీకు చివరికి ఇదే చెప్పే నీకు. చిల్రా, నీ దగ్గర నుంచి ఒకే ఒక యూస్ అయ్యే వస్తువు నేను తీసుకుంటానంటే. ఇప్పుడు ఇందులో బొమ్మ పడితే నాకు, బొరుసు పడితే నాకు. బొమ్మ అయితే నాకే, నేను ఎంచుకుంటా. అమ్మయ్యా, ఓకే. గుండు సూదులు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. రే గుడ్డి కళ్ళ సిఇఓ, నువ్వు ఈ వీల్ చైర్ లో కూర్చునే కదా ఆఫీస్ లో ఉన్న అందరినీ పిచ్చ తిట్టి తిడుతున్నావు. అది మాత్రమే కాకుండా ఆఫీస్ లో ఉన్న అందమైన అమ్మాయిలందరినీ నీ లైన్ లో పెట్టుకుంటున్నావు. చూడరా రే, ఏంటి ఈ సీట్లో నువ్వు మాత్రమే కూర్చోవాలా? వేరే ఎవరు కూర్చోకూడదా? నేను కూర్చుంటే రే, ఇప్పుడు నేను కూర్చుంటారా? నీ వల్ల ఏం చదవద్దా? చెయ్యరా రే, చెయ్యరా అని చెప్తున్నాను. ఇప్పుడు ఇది నా సామ్రాజ్యరా. ఇప్పుడు ఎవరిని తిట్టాలి? హలో, ఆ యూస్లెస్ ఫెలో విజయ్ నా క్యాబిన్ రమ్మని చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నన్ను రమ్మన్నానంట కదా సార్. నేను రమ్మని చెప్పి ఎంతసేపు అయింది, నువ్వేంటంత లేట్గా వచ్చావు? సార్ చాలా ట్రాఫిక్ జామ్ సార్. లేదు సార్, చాలా పని ఉండింది సార్. షట్ అప్ యు. ఏంట్రా కథలు చెప్తున్నావా? నీకు మెయిల్ వేసి ఎంతసేపు అయింది? సార్ మెయిల్ అలాంటిది ఏం రాలేదు సార్. నాన్ సెన్స్, అబద్ధాలు చెప్తున్నావా? పని చేయాలంటే ఇష్టం లేదా నీకు? లేదు సార్, లేదు సార్, ఇష్టమే సార్. నేను పని చేయాలి సార్. ఎప్పుడు రా? నేను చచ్చాక చేస్తావా? అవును సార్. అయ్యో లేదు సార్. అవును సార్. ముందెళ్ళి పని చూడిపో. ఓకే సార్, ఇదిగో వెళ్తాను సార్. ఓకే సార్, బాయ్ సార్. ఇడియట్ ఇడియట్, జీతం తీసుకునేవాడు బాగుంది, పని చేయడానికి కష్టంగా ఉందారా? స్టూపిడ్. ఏం సౌండ్ ఇది? వాడి నోట్లోంచి ఒక శబ్దం, వాడు కూర్చునే సీట్లోంచి కూడా ఒక శబ్దం. కానీ అబ్బా, ఈ సీట్లో కూర్చుంటేనే దయ్యం పట్టినట్టుంది. ఈ సీటుకి నాకు అసలు సెట్టే అవదనుకుంటా. నేనేదో లేడీ సీట్లో వెళ్ళి కూర్చుంటా. ఎరా మీ నాన్న కొడక సిఇఓ, ఈ సీట్లో కూర్చునే కదా మా అందరి సీట్లు చింపేస్తానని చెప్తున్నావు. నీ సీట్ నేను చింపేస్తారా? రేయ్, నువ్వు కూర్చున్న చోట రక్తం రాపీకుండా నేను వదలన రే. ఇప్పుడు చూడు, 1 2 4. సిఇఓ, మీ సీట్ని ఆ భగవంతుడే ఎలా నా కాపాడాలబ్బా. అయ్యో, దాన్ని చూసే భాగ్యం నాకు దొరకదే. హై, చేపలు. చేప, ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నా నేను? అక్వేరియం అనే జైల్లో బతుకుతున్న మీరు ఐకమత్యంతోనే కదా బతుకుతున్నారు. ఈ మనుషుల్ని తీసుకోండి. మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. కలిసి జీవించాలి, ఒంటరిగా ఏమీ చేయలేమని నేర్చుకోవాలి. కానీ ఏం చేసేది, నేను ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను. మీరు ఇక్కడ అక్వేరియంలో తిరుగుతున్నారు, నేను ఈ ఆఫీస్ అంతా తిరుగుతున్నాను. అదే మీకు నాకున్న తేడా. ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. అయ్ బొమ్మ, మాట్లాడతావా? లేదు, ఊగుతుందంతే. ఏ బొమ్మ, నేను చూస్తున్నప్పుడు ఆ ఈవిల్ డెడ్ సినిమాలో వచ్చే బొమ్మలాగే కనబడుతున్నావు నువ్వు. కానీ ఏం చేసేది, ఆ సినిమాలో కనపడేది ఒక సాధారణమైన పిచ్చి బొమ్మ, కానీ నువ్వేమో ఫుల్ అప్డేట్ లో ఉన్న బొమ్మలా కనబడుతున్నావు. కానీ ఒకటి, నీ ఆట చూసేటప్పుడు అన్న ఏం చెప్పారు తెలుసా నీకు?